Hey guys, welcome to our podcast number 5. ఈరోజు మన గెస్ట్ వచ్చేసరికి అఖిల్. తన ఇన్స్టాగ్రామ్ లో AK Deals నేమ్ తో ఒక పేజ్ అయితే స్టార్ట్ చేశారు లాస్ట్ 4 months బ్యాక్. అండ్ ప్రెసెంట్ తన ఇన్స్టాగ్రామ్ లో 14.5k ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అండ్ తనకు టెలిగ్రామ్ లో ఒక ఛానల్ ఉంది, వాట్సాప్ లో ఒక ఛానల్ ఉంది. సో ఇవన్నిట్లో తను ఈజీగా మంత్లీ మంచి ఎర్నింగ్స్ అయితే చేసుకుంటున్నారు. ఆ ఎర్నింగ్స్ ఎంతో కూడా మీకు ఫర్దర్ గా చూపిస్తాను. ఈవెన్ తను ఈ పేజ్ స్టార్ట్ చేసింది కూడా మన వీడియోస్ చూసే. అండ్ ఇప్పుడు తనకు మంత్లీ మంచి సస్టైనబుల్ ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఈ వీడియోలో మనం తను ప్రతిదీ అడిగి తెలుసుకుందాం. తను ఎలా స్టార్ట్ చేశారు, తన వీడియోస్ ఎలా వైరల్ చేసుకుంటున్నారు, అలాగే తన వీడియోస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, అండ్ మెయిన్ పాయింట్ తను ఈ పేజ్ తో ఎంత ఎర్నింగ్స్ చేసుకుంటున్నారు అనేది క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో చూసే పాటలో ఎక్కడ నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన గెస్ట్ అయితే పిలిచేద్దాం. హాయ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ అవర్ ఛానల్. హాయ్ బ్రో. సో బ్రో, ఫస్ట్లీ మీ గురించి మా ఆడియన్స్ కి ఇంట్రడక్షన్ చెప్పండి. బ్రో, నా పేరు వచ్చేసి అఖిల్. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా విలేజ్ వచ్చేసి యాదగిరిగుట్ట బ్రో. సో బ్రో, మీరు ఈ పేజ్ ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? బ్రో, ఫస్ట్లీ నేను చెప్పాలంటే నేను ఫస్ట్ మీ ప్రీవియస్ వీడియో చూసిన. ఓకే. సో మీ ద్వారా నేను పేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో నేను స్టార్ట్ చేసి ఇప్పటికి 4 months అవుతుంది. 4 months లోనే ఇంత ఫాలోవర్స్ వచ్చారు, ఆయన అంత రీచ్ వచ్చింది. అవును బ్రో, నాకు ఫాలోవర్స్ అనేది మన లాస్ట్ మంత్ జూలైలో వచ్చారు బ్రో. అంతకుముందుకు నేను స్ట్రగుల్సే చేశా. అంతకుముందుకు రీచ్ లేదు, అంటే వ్యూస్ వచ్చాయి, బట్ మా అంటే 100 వచ్చేది బ్రో పర్ రీల్ కి. ఇప్పుడు స్టార్ట్ చేసి 4 months అయింది అన్నారు కదా, స్టార్టింగ్ లో 2 months చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వ్యూస్ రాకపోవడం కానీ, లైక్స్, ఫాలోవర్స్ రాకపోవడం. అవును. వాటన్నిటి మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఫస్ట్ నేను డైలీ 2 reels అప్లోడ్ చేస్తుండే, మన చైనా గ్యాజెట్స్ కి సంబంధించినవి. ఓకే. సో అంత రీచ్ అయితే రాలేదు బ్రో ఫస్ట్ నాకు 2 months. ఏదో జస్ట్ 100-200 మెంబర్స్ అయితే వచ్చారు. బట్ నేను చాలా మందికి ఇప్పుడు రీల్స్ మీలాంటి రీల్స్ చేస్తారా, అందులోకి వెళ్ళి నేను డిఎమ్స్ చేసేవాడిని. అంటే వాళ్ళ మెసేజెస్కి లైక్స్ కొట్టేవాడిని. అలా అయినా నాకు రీచ్ వస్తుందేమో అని. సో అలా ఒక ప్రాబ్లం ఇంకా అలా ఫేస్ చేశాను బ్రో ఆ ప్రాబ్లమ్ని. ఓకే, ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేద్దాం. మీ ఎర్నింగ్స్ చూపిద్దాం మా ఆడియన్స్కి, సో దట్ మా ఆడియన్స్ ట్రస్ట్ చేస్తారు. లైక్ ఈ రీల్స్ కూడా మనం ఇంత ఏం చేసుకోవచ్చు అనేసి. అయినో నేను కూడా ప్రీవియస్ వీడియో చెప్పాను నా ఎర్నింగ్ 1 lakh అనేసి. బట్ ఇప్పుడు మీరు కూడా రీల్స్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎంత ఏం చేసుకుంటున్నారు అనేసి చూద్దాం. సో చెప్పండి, మీరు ఎంత ఏం చేస్తున్నారు, ఇప్పటివరకు ఎంత ఏం చేస్తారు, లాస్ట్ మంత్ ఎంత ఏం చేస్తారు, ఈ మంత్ ఎంత ఏం చేస్తారు? లాస్ట్ మంత్ వచ్చేసి నాకు 96k వచ్చింది బ్రో. సూపర్. అది జస్ట్ నేను మన జూలై 15th నుంచి నాకు స్టార్ట్ అయింది బ్రో ఎర్నింగ్స్. ఓకే, జూలై లాస్ట్ మంత్ 15th నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచి 15 దాకా ఎర్నింగ్సే రాలేదు. సో నా ఒక రీల్ అనేది వైరల్ అయింది. దాని ద్వారా నేను 1 lakh రెవెన్యూ అయితే జనరేట్ చేసిన. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 lakh రెవెన్యూ జనరేట్ చేసిన. సూపర్. ఈ మంత్ ఎంత అయింది బ్రో టోటల్ గా? ఈ మంత్ ఈ రోజు వీడియో రికార్డ్ చేసే టైం వచ్చేసరికి 10th కదా? 11th బ్రో. లైక్ 11th డేట్ ఈ రోజు. సో ఈ మంత్ 11 days లో ఎంత ఎర్నింగ్ వచ్చింది? ఆల్మోస్ట్ బ్రో ఇప్పుడు 21k వచ్చింది బ్రో. గ్రేట్ బ్రో, 11 days లో 21k అంటే ఈ మంత్ ఎలాగో ఒక 60k క్రాస్ అయిపోద్ది అన్నట్టు. అవును బ్రో, పర్ డేకి నాకు ఒక 1k to 2k దాకా ఎర్నింగ్స్ అవుతున్నాయి బ్రో. సూపర్. లాస్ట్ మంత్ వచ్చేసి నాకు పర్ డేకి 5k అయినాయి. మన అమెజాన్ ప్రైమ్ డే రోజు మాత్రం 2 days నాకు ఒక డే వచ్చేసి 18k ఎర్నింగ్స్ అయినాయి, ఒక డే వచ్చేసి 21k ఎర్నింగ్స్ అయినాయి బ్రో. గ్రేట్ బ్రో. 18k ఒక్క రోజు 18k అంటే మామూలు విషయం కదా. 20k 18k పర్ డేకి అది షాకింగ్ అసలు అది. సూపర్. అయితే బ్రో, ఇప్పుడు చాలా మంది ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ వాళ్ళకు ప్రాపర్ గా తెలియదు ఎక్కడ నుంచి వీడియోస్ తీసుకోవాలి, ఎలా ఎడిట్ చేయాలని తెలియదు. సో మీ నుంచి కొంచెం సజెషన్స్ ఇవ్వండి. అంటే మీరు ఎలా వీడియోస్ తీసుకుంటారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు? ప్రస్తుతానికి అయితే నేను కొన్ని వీడియోస్ బయట నుంచి కాపీ కొడుతున్నా బ్రో. ఓకే. దాన్ని తీసుకొచ్చి నా వాయిస్ ఓవర్ ఇచ్చి నేనైతే వీడియోస్ చేస్తున్నాను. కొన్ని వీడియోస్ నేనే ఆర్డర్ చేసి నేనే దానికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సూపర్. లైక్ మీరు ఎక్కడ నుంచి వీడియోస్ ని తీసుకుంటారు, ఎలా ఎడిట్ చేస్తారు, ఏ యాప్ యూస్ చేస్తారు? నేనైతే ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే స్క్రోలింగ్ చేస్తుంటే కొన్ని వీడియోస్ అయితే వచ్చినాయి నాకు. సో ఆ పేజ్ నేను ఫాలో అయ్యి అందులోకి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే తీసుకున్నా. ఓకే. నేను ఎడిటింగ్ యాప్ వచ్చేసి నాది CapCut లో ఎడిట్ చేస్తాను బ్రో. ఓకే. నేను ముఖ్యంగా నేనైతే ఆడియో మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, అందుకనే. సూపర్. ఆడియో బాగుంటేనే మనకు రీచ్ అనేది ఎక్కువ వస్తుంది. అవును బ్రో. మీరు ఎలా పోస్ట్ చేస్తారు? పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి టిప్స్ యూస్ చేస్తారు? అండ్ హ్యాష్ ట్యాగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏమైనా యాడ్ చేస్తారా, ఎలా అన్నది? నేను హ్యాష్ ట్యాగ్స్ మాత్రం విష్ లింక్ వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాను బ్రో. ఓకే. హ్యాష్ ట్యాగ్ విష్ లింక్, మీషో ఫైండ్ ప్రొడక్ట్స్, under 200 ఇట్లా ఉంటాయి కదా
బ్రో, రైట్ రైట్. అవి ప్రొడక్ట్ చేస్తాను. మళ్ళీ నేను మెయిన్గా దీని మీద ఫోకస్ చేస్తాను, ఏంది ఇన్స్టా రీల్ కవర్. ఓకే రైట్ రైట్. రీల్ కవర్ మీద ఇట్లా నేను ఫోకస్ చేస్తాను బ్రో. ఆ రీల్ కవర్ మీది బాగున్నాయి ఎడిట్స్, లైక్ అది ఎలా ఎడిట్ చేస్తున్నారు బ్రో, లైక్ ఏ మ్యాప్ యూస్ చేస్తున్నారు? నేను ఇట్లా ఇన్స్టాలో చూసే దాన్ని నేను నేర్చుకున్నాను బ్రో. నేను వచ్చేసి అది పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ చేస్తాను. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు ఆల్రెడీ అడిగినట్టు లైక్ మీరు ట్రెండింగ్ సాంగ్స్ యూస్ చేస్తున్నారా? అవును బ్రో, ట్రెండింగ్ సాంగ్స్ యూస్ చేస్తాను నేను ఇట్లా సేమ్. నన్ను అడిగితే మాత్రం స్టార్టింగ్ లో మీరు ట్రెండింగ్ సాంగ్స్ యూస్ చేస్తే రీల్స్ అప్లోడ్ చేయండి. ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ లో ట్రెండింగ్ సాంగ్ ఉంటుంది, మీ వాయిస్ ఉండాలి. ఆల్రెడీ ప్రొడక్ట్ రీల్స్ నేను చెప్పాను ఎలా చేయాలి ఏంది అనేసి, ఆ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి. మన బ్రో కూడా అలానే చేశారంట, చేస్తే తనకు రీచ్ కూడా బాగా వచ్చింది. మీరు ఒకసారి తన ప్రొఫైల్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు, తన ప్రొఫైల్లో రీల్స్ ఎలా వెళ్తున్నాయి అనేది. సో బ్రో మీరు ఇంకా ఏమైనా ఎర్నింగ్ మెథడ్స్ మీద వర్క్ చేస్తున్నారా? సో బ్రో నేను ఇంకా ఎక్స్ట్రా పే ఎర్నికరో దాని మీద ఇట్లా నేను కొంచెం ఎర్న్ చేస్తున్నాను బ్రో. అంటే సపరేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉందా? నేను ఎక్స్ట్రా పే వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్కి యూజ్ చేస్తాను, ఎర్నికరో ఎక్స్ట్రా పే. ఓకే. మన విష్ లింక్ వచ్చేసి వాట్సాప్ గ్రూప్కి యూజ్ చేస్తాను బ్రో. విష్ లింక్ వాట్సాప్ గ్రూప్ అంటే సపరేట్గా లింక్స్ క్రియేట్ చేసుకుని వాట్సాప్లో పోస్ట్ చేస్తున్నారా, లేకుంటే ఏమైనా ఆటోమేషన్ ఉందా? అవును బ్రో, ఆటోమేషన్ ఏం లేదు బ్రో. సపరేట్గా నేనే టైం స్పెండ్ చేసి నేను వాట్సాప్లో దాన్ని నేనే ఏవైతే లో కాస్ట్ డీల్స్ ఉంటాయి కదా బ్రో, అవి నేనే టైం స్పెండ్ చేసి నేనే డీల్ పోస్ట్ చేస్తాను అందులో. ఓకే. మీ టెలిగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు బ్రో? ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మన 8K ఉన్నారు బ్రో, వాట్సాప్లో వచ్చేసి 13K ఉన్నారు. సూపర్. వాట్సాప్లో చాలా మంది ఉన్నారు అయితే. అవును బ్రో, నేను ఒక వీడియో వైరల్ అయిన వీడియోలో నేను వాట్సాప్లో జాయిన్ కండి అని చెప్పేసిన, అందుకనే చాలా మంది వాట్సాప్లోకి వచ్చారు. అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ కొన్ని రోజులు టెలిగ్రామ్ నేను చేయలే, ఎందుకంటే ప్రీవియస్గా కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి కదా బ్రో, మన టెలిగ్రామ్లో స్కామ్ నడుస్తుందని చెప్పేసి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అది టెలిగ్రామ్ అయితే చేయలే. తర్వాత ఇక కొందరు కామెంట్ చేశారు టెలిగ్రామ్ గ్రూప్ ఎక్కడ, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఏది అని. సో అందుకనే నేను టెలిగ్రామ్ ఛానల్ చేసిన, అందుకనే దాంట్లో తక్కున్నారు. ఓకే. అదే విధంగా మీ ఎక్స్ట్రా పేలో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఎర్నికర్లో ఎంత ఏం చేస్తున్నారు అవి కూడా మాకు పంపిస్తే నేను స్క్రీన్ మీద చూపిస్తాను మా ఆడియన్స్కి. అవును బ్రో, ఎక్స్ట్రా పేలో వచ్చేసి 6,000 దాకా ఎర్నింగ్స్ అయినాయి. మన ఎర్నికలో జస్ట్ 2 days అవుతుంది, అదొక 1,600 దాకా ఎర్నింగ్ చేసాం బ్రో. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అన్నట్టు, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా ఎక్కువ ఏం చేస్తారు. అవును తప్పకుండా. సూపర్ సూపర్. సో ఇంకా మీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలని? ఉంది బ్రో, నేను నెక్స్ట్ ఒక టీ-షర్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, అలాగా ఒక టెక్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా బ్రో. సూపర్ బ్రో, టీ-షర్ట్ బిజినెస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యుయేషన్ లో. ప్రింట్ అండ్ డిమాండ్ ఛానల్. రైట్. ఇంత ముందుకి ఇట్లా నేను మన కొన్ని టీ-షర్ట్స్ అయితే డిజైన్ చేసిన, బట్ నేను దాన్ని సేల్ చేయలేకపోయినా. మీ పేజ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది బ్రో. ఇప్పుడు మీకు డీల్స్ పేజ్ ఉంది కాబట్టి సో మీరు ఓన్ గా ఒక బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేస్తే మంచిగా రీచ్ వస్తుంది. అదే బ్రో, నేను అదే ఆలోచిస్తున్నా. నేను ఇప్పుడు ఈ అమౌంట్ రాగానే నేను అదే ప్లాన్ చేస్తాను బ్రో. సూపర్ సూపర్. సో ఇప్పుడు మీలాగా నాలాగా ఈ డీల్స్ పేజ్ స్టార్ట్ చేసి మనీ ఏం చేద్దాం అనుకునే వాళ్ళకు మీరేమన్నా సజెషన్స్ ఇస్తారా? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సజెషన్ అంటే ఏం లేదు బ్రో, ఫస్ట్ కొన్ని రోజుల్లో మీకు స్ట్రగుల్స్ అనేటివి పక్కా వస్తాయి. నాకు ఇట్లా వచ్చినాయి. ఫస్ట్ 3 months దాకా ఎలాంటి వ్యూస్ లేదు, ఒక సింగిల్ ఫాలోవర్ ఇట్లా నేను ఎన్ని చేయలేకపోయినా. జస్ట్ లాస్ట్ మంత్లోనే నేను 14K ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేసిన, 1 monthలో చేసినాను బ్రో. అది ఇట్లా స్ట్రగుల్స్ అనేటివి వస్తాయి, బట్ మీరు తప్పకుండా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసి ఆ రీల్స్ని కన్సిస్టెన్సీగా మీరు పెట్టినట్టయితే పక్కా మీకు అనేది సక్సెస్ అనేది వస్తుంది బ్రో. ఎగ్జాక్ట్లీ. నేను కూడా మా ఆడియన్స్కి చాలా చెప్పాను, కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. 10 days 20 days వర్క్ చేస్తే ఎవరికి రీచ్ రాదంటే 10 days. అవును బ్రో, రీసెంట్గా నేను కామెంట్స్ చూస్తున్నా, 10 days అప్లోడ్ చేసిన, 10 reels అప్లోడ్ చేసా, 20 reels అప్లోడ్ చేసా, నాకు రీచ్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఫాలోవర్స్ రావట్లేదు, ఏం చేయాలి అని అడుగుతాను. సో ఆడియన్స్ మీరే చూడండి, మన బ్రో కూడా 3 months అంటే ఆల్మోస్ట్ 90 days పోస్ట్ చేసిన తనకు రీచ్ రాలేదంట. అంటే 4th month 120 daysకి రీచ్ వచ్చింది తనకు. సో చూడండి, తన కన్సిస్టెన్సీతో వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ 1 lakh rupees లాస్ట్ మంత్ ఏం చేశారు, ఆయన ఈ మంత్లో కూడా 50,000 కంటే ఎబోనే ఏం చేస్తారు. ఐ హోప్ దట్ సో మీరు కూడా కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తేనే ఏం చేస్తారు. లేదు నార్మల్గా ఇలా ఒక 10 days 20 days వర్క్ చేస్తాను, నాకు వ్యూస్ రాకపోతే, ఇన్స్టాలో ఫాలోవర్స్ రాకపోతే వదిలేస్తాను అంటే కనుక మీరు అలానే ఉంటారు, మీకు ఎర్నింగ్స్ కూడా అవ్వవు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది నా దాంట్లో ఇట్లా బ్రో కామెంట్స్ చేసి వీడియోస్ ఎక్కడి నుంచి చేస్తున్నారు అని అడిగారు. రైట్. సో ఫస్ట్ మీరు కొన్ని వీడియోస్ కొంతమంది కాపీ కొట్టవచ్చు. అంటే మరీ కాపీ కొట్టురు అంటే మొత్తం వీళ్ళు కొందరు ఎట్లా చేస్తారంటే మొత్తం వాళ్ళ వీడియోస్ అన్ని కాపీ చేస్తారు బ్రో. అవునవును, నేను కూడా చూస్తాను, నా వీడియోస్ కూడా కాపీ కొడుతున్నాను, నా ఆడియోతో సహా కాపీ కొట్టారు. సో నేను ఏమంటున్నా అంటే నా వీడియోస్ యూజ్ చేసుకోండి బ్రో, నేను ఏమంటలేను, బట్ కింద నాకు ఒక మెన్షన్ అన్నా, లేకపోతే నేను పలానా ఈ వీడియోస్ ఈ ఛానల్ నుంచి పేజ్ తెచ్చుకున్నా, ఈ వీడియో తెచ్చుకున్నా అని చెప్పేసి చెప్పిన నేను. రైట్. అండ్ అలాగే మన వాయిస్ ఇవ్వద్దు. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు నా వీడియో డౌన్లోడ్ చేసుకుంటారు, అదే వీడియో డైరెక్ట్ వాళ్ళ
పేజ్ లో పోస్ట్ చేస్తారు. అలా పోస్ట్ చేస్తారు అవును bro, అనుకోండి, గుర్తుపెట్టుకోండి మీకు విషింగ్ నుంచి ప్రాబ్లం ఏమైనా రావచ్చు. మీ ఓన్ కంటెంటే ఉండాలి. లైక్ మీరు వీడియో డౌన్లోడ్ చేశారంటే ఆ వీడియోకి కొన్ని కట్స్ చేయండి, కొన్ని క్రాప్ చేయండి, అండ్ కొన్ని వాయిస్ ఓవర్ అటు ఇటు సింక్ చేయండి. సో అలా ఉండాలి. నార్మల్గా డిట్ టు డిట్ అక్కడ పోస్ట్ చేశారనుకోండి, మీకు ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం రావచ్చు, పేమెంట్ ఇష్యూస్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, సో ఇప్పుడు కాపీ కొట్టినంత నా వాయిస్ ఓవర్తో కాపీ కొడితే ఆడ కామెంట్స్లో పోయి చూస్తే ఇట్లా నువ్వు ఈ వీడియో ఎక్కడి నుంచి తెచ్చావు అని ఇట్లా కామెంట్స్ వస్తాయి. అవును మరి అలానే నేను ఆ కామెంట్స్ ఇట్లా చూసిన. నేను చాలా మంది ఇలా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ అయితే ఇప్పుడు చాలా పేజెస్ చూసారు. నేను కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వేరే వాళ్ళ అందరి వీడియోస్ తీసుకొచ్చి తన పేజ్ లో పెడుతున్నారు, లింక్స్ ఇస్తున్నారు. అవును యా, స్టార్టింగ్ లో మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చేమో, బట్ ఫర్దర్ గా లాంగ్ టైమ్ గా మీకు ఆ పేజ్ అయితే ఉండదు. రిమెంబర్ దట్. సో స్టార్టింగ్ ఒక 1 month 2 months బాగానే ఉంటుంది, బట్ ఫర్దర్ గా మీరు ఎర్నింగ్ అయితే అవ్వదు. టెంపరీ ఎర్నింగ్ ఉంటుంది. ఇప్పుడు నా పేజ్ నేను ఓన్ గా బిల్డ్ చేస్తున్నా. నేను స్టార్టింగ్ నుంచి 0 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 20K దగ్గరకు వచ్చా. అండ్ బ్రో కూడా 0 నుంచి స్టార్ట్ చేస్తే ఇన్ని ఫాలోవర్స్ అనేది తెచ్చుకున్నారు. సో తన ఓన్ ఐడెంటిటీని బిల్డ్ చేసుకున్నారు. మనం కూడా ఓన్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అదే కానీ వేరే వాళ్ళ వీడియోస్ని మన దాంట్లో పెట్టి ఏదో స్టార్టింగ్లో చూద్దాం తర్వాత ఫర్దర్గా చూద్దాం అలా ఉండదు. స్టార్టింగ్ నుంచే మీరు ఓన్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు మనీ లేకపోవచ్చు, మీ దగ్గర కొనడానికి ప్రొడక్ట్స్ మనీ లేకపోవచ్చు, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకోండి, ఈవెన్ నా వీడియోస్ కూడా తీసుకోండి. కాకపోతే ఏదైనా మెన్షన్ ఇవ్వండి అండ్ మీరు వాయిస్ ఓవర్ మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. అలాగే కొన్ని ఎడిట్స్ అనేది ప్రాపర్గా చేయాలి. నా వీడియో అనేది తెలియద్దు, అలా ఉండాలి. అవును బ్రో, మీరు చెప్పింది ఇట్లా కరెక్టే. రైట్. అండ్ ఫేస్ కూడా లైక్ కొంతమంది ఏంటంటే మా ఫేస్ కూడా చూపిస్తున్నారు వాళ్ళ ఫేస్లో. ఫేస్ చూపించద్దు, గుర్తుపెట్టుకోండి. నా వీడియో అనేది తెలిసిపోవద్దు అట్లా. ఇప్పుడు బ్రో వీడియో ఉందనుకోండి, ఆ బ్రో వీడియో అనేది ఉండదు అన్నట్టు, మీ ఓన్ వీడియో అన్నట్టు తెలవాలి, అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది కొంచెం వాయిస్ మీద కొంచెం పర్ఫెక్ట్ హుక్స్ అనేది కొంచెం పర్ఫెక్ట్ ఇస్తే సో అలా వీడియో కొంచెం వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటే మీరు చెప్పిన వీడియోనే నేను నేర్చుకున్నాను బ్రో. మీరు ఒక వీడియోలో చెప్పారు కదా, హుక్స్ మీద మీరు పర్ఫెక్ట్గా ఇవ్వండి సో మీ వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. అవునవును. సో నేను ఆడి నుంచే నేర్చుకొని సేమ్ అదే ట్రిక్ని నేను యూజ్ చేసుకొని సో ఈరోజు నేను 14.5K బ్రో ఇప్పుడు నేను చూసుకుంటే. సూపర్ బ్రో. చెప్పాలంటే ఇక మొత్తం ఇన్స్పిరేషనే మీరు అనుకోండి. సూపర్ బ్రో. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నా వీడియో చూస్తే మీరు ఏం చేస్తున్నారు అంటే లాస్ట్ మంత్ 1 lakh వచ్చింది, ఈ మంత్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఎలాగో 50-60K. సో నా వీడియోస్ చూసి మీరు ఏం చేస్తున్నారు అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నేను ఇట్లా మీకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా, మీరు ఇంత మంచి గోల్డెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నాకు. సూపర్ బ్రో. మీరు ఇలానే వర్క్ చేయండి, కంటిన్యూగా వర్క్ చేయండి, మంచి ఎర్నింగ్స్ చేసుకోవాలని కోరుకుంటున్నా. నేను ఇంకా మా ఫ్యామిలీ ఇట్లా సో ఫుల్ హ్యాపీ ఉన్నారనమాట. నేను ఒక 1 lakh ఎర్నింగ్స్ చేస్తున్నాను అంటే కాలేజ్ ఫీజు ఇట్లా నేనే కట్టుకుంటున్నా. సూపర్ సూపర్. సో బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్లో వచ్చినందుకు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. సో చూసారు కదా, AK Deals అనే పేజ్తో మన బ్రో స్టార్ట్ చేశారు, తన ఎర్నింగ్స్ కూడా చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి, వీడియోస్ చూడండి, హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మీరు కూడా ఫ్యూచర్లో ఏం చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మీరు కూడా మన ఛానల్లో నాతో పాటు పోడ్కాస్ట్ గెస్ట్ లాగా మీరు రావచ్చు. సో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి పోడ్కాస్ట్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మంచి టాపిక్తో కలుద్దాం. అట్లా టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.